మోత. పెట్రోల్ డీజిల్ రేటు పెరగడంతో అన్ని రంగాలపై చైన్ రియాక్షన్. పప్పులు, ఉప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, పండ్ల ధరలు రెక్కలు. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు హైక్. రైతుపై పెట్టుబడుల మోత. ట్రాక్టర్లు, హార్వెస్టర్ల కిరాయిలు హైక్. రైతుపై పెట్టుబడి మోత. పెరుగుతున్న సిమెంట్, ఐరన్ రేటుతో భారంగా ఇండ్ల నిర్మాణం. మున్ముందు రేట్లు మరింత పెరుగుతాయనే ఆందోళన. భవిష్యత్తు అవసరాల కోసం ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకోవాలన్న ఎక్స్పర్ట్స్ అట. వాస్తవానికి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్మృతి ఇరానీ అప్పుడు కేంద్ర మంత్రి, ఆమె మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడుతారో మాట్లాడి నువ్వు మరో ప్రధాని చెప్పేసి గాజులు పంపించింది. గాజులు వేసుకొని స్మృతి ఇరానీ గాజులు పంపింది. మరి ఇప్పుడు రూపాయలు 10 జస్ట్ 1 మంత్ కాలంలో రూపాయలు 10 ఒకటేసారి పెరిగింది. 150 పెట్రోల్ అవుతుందా? ₹1 పెంచితేనే గాజులు పంపిన స్మృతి ఇరానీకి మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఏం పంపాలి? గాజులు పంపాలన్నా? ఏం పంపాలి ఆలోచన చేయండి. లేకపోతే చెవు కమ్మలు పంపాలన్నా? బంగారు ఆభరణాలు పంపాలన్నా? ముక్కు పుడుక పంపాలన్నా? ఎవరికి? మోడీకి పంపాలన్నా? మరి ఎందుకు స్మృతి ఇరానీ అప్పుడు అంత నీచంగా పంపింది గాజులు? మరి ఇప్పుడు మోడీకి గాజులు పంపాలన్నా? బంగారు ఆభరణాలు పంపిద్దామా? ముక్కు పుడుక, చెవు కమ్మలు పంపిద్దాం మోడీకి? 10 ఒక్కడు పెడితే అంత పంపించాం. ఇప్పుడు ఇన్ని పెరుగుతున్నాయి కదా, దీనికి కారణం మోడీ కదా. నల్ల చట్టాలు, నల్లధనం రూపుమాపైందని చెప్పి ఎక్కడ నల్లధనం రూపుమాపైంది? ఏడా 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోడీ ఎక్కడ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు? విశ్వగురు భారత్ అని చెప్పిండు, ఏంది చెప్పండి? అత్యాచారాలు ఆగుతున్నాయా? బేటీ బచావ్ బేటీ పడావ్, ఎక్కడ బేటీ బచావ్ ఇస్తుంది? విదేశీ ట్రిప్పులు వేయద్దు అని చెప్తారు, ఎందుకు ట్రిప్పులు వేస్తాను? ఒక్క విదేశీ ట్రిప్పు 700 కోట్ల ఖర్చట. 70 నుండి సంథింగ్ 700 అంటాను. మరి అన్ని కోట్ల ఖర్చట. ఎవరికో చాక్లెట్ గిఫ్ట్ ఇస్తారు అక్కడ వెళ్ళి. పెట్రోల్, డీజిల్ రేట్లపై పెరుగుతున్న నిత్యావసరాల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. మార్కెట్కు వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఫ్యూయల్ రేట్లు రోజు రోజుకు పైకి కదలడంతో దాని చైన్ రియాక్షన్ రంగాలపై పడుతుంది. ఫలితంగా రవాణా ఖరీదు పెరిగిపోయి నిత్యావసర వస్తువులకు రేట్లు రెక్కలొచ్చాయి. గత 20 రోజులుగా ఏ వస్తువు ముట్టుకున్నా షాక్ కొడుతుంది. పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరగాయలు, పండ్లు ఇలా ఒకటేమిటి అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి కుటుంబం నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుంది. రాబోయే రోజుల్లో కొత్త సప్లై చేస్తే ఈ రేట్లు మరింత పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు జనాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. గడిచిన 2 వారాల వ్యవధిలో కేంద్రం నాడు విడతల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసి వినియోగదారులు నడ్డి విరిచింది. ఈ తక్కువ కాలంలో లీటర్ పెట్రోల్పై ₹8.27, డీజిల్పై ₹8.12 మేర భారాన్ని మోపడంతో హైదరాబాద్లో పెట్రోల్ ₹115.73, డీజిల్ సెంచరీ దాటి ₹103.82 చేరాయి. కేవలం 15 రోజుల్లో ఏకంగా ₹8 వరకు ఇంధనం పెరగడం దేశ చరిత్రలో ప్రథమం. దీంతో రవాణా వాహనాలు అద్దెలు ఒక్కసారిగా 15% మేర పెరిగి నిత్యావసరాల ధరలు కొండనెక్కుతున్నాయి. ఓవైపు జీతాలు పెరగక మరోవైపు పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక అద్దె ఇళ్లలో ఉండే మధ్యతరగతి జీవులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడతాను. ఇప్పుడు పంపండి, గాజులు పంపండి, అన్నీ పంపండి మోడీకి. మరి కేంద్ర ప్రభుత్వం అన్ని పంపండి, పార్సల్ చేయండి, వేసుకొని తిరగండి. నిత్యావసరాలు ప్రతి నెల 10 దాకా ఆదనమాట. కిరాణా కొట్టుకు వెళ్తే బిల్లు చూసి గుండె జారాల్సిందని సామాన్లు వాపోతాను. గత కొన్ని రోజుల్లో అంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటి నుంచి నిత్యావసరాల ధరలు కొండకి కూర్చున్నాయి. మరి ఆలోచన చేయండి సార్, ఏం చేస్తాం మీరు?